ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. సువార్త గురించి కొన్ని విషయాలు ఈరోజు మాట్లాడుకుందాము. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషి కొరకు ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ భూలోకానికి రావటం జరిగింది. అందుకనే వాక్యం ఇలాగ ఉన్నది: నశించిపోతున్నటువంటి ఆత్మలను వెతికి రక్షించటం కొరకు మనిషి కుమారుడు వచ్చెను లేదా జన్మించెను అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాము. ఆయన వచ్చి ప్రేమని తెలియపరిచాడు, సహనమును తెలియపరిచాడు, ఇతరులకి మేలు చేసే విషయంలో తెలియపరిచాడు. చెడ్డ వ్యసనాల నుంచి, చెడ్డ తలాంపుల నుంచి, చెడ్డ క్రియల నుంచి, చెడ్డ పనుల నుంచి మంచి పనులు చేయాలి, మంచి కార్యములు చేయాలి, మంచిగా జీవించాలి, ఆ చెడ్డ ప్రవర్తన అంతటిని కూడా తొలగించుకొని మంచి ప్రవర్తన కలిగినటువంటి వారుగా ఉండాలి అని ప్రభువైన యేసుక్రీస్తుల వారు చెప్పారు. ఆయన ఈ లోకాన్ని వదిలిపెట్టి మరలా పరలోకానికి వెళుతూ ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పి ఉన్నాడు: మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే ఒప్పుకుంటారో వారికి బాప్తిసం ఇవ్వండి. నమ్మిన వారికి రక్షణ, నమ్మని వానికి శిక్షను ఉండును అని దేవుని యొక్క వాక్యం చదివిస్తూ ఉన్నది. బైబిల్లో ఉన్నటువంటి ఆ మాటను పట్టుకొని అనేక మంది కూడా సువార్త ప్రకటించటానికి లేదా సువార్తను వెదజల్లటానికి ఎంతో మంది ప్రయాణం అవుతూ ఉన్నారు. ఒకప్పుడు వాళ్ళ జీవితంలో, ఒకప్పుడు వాళ్ళ బ్రతుకులో, ఒకప్పుడు వారి యొక్క కుటుంబాలలో సమాధానము లేదు, సంతోషము లేదు, ఆనందము లేదు. త్రాగుడు అనేటువంటి చెడ్డ వ్యసనముల ద్వారా, వ్యభిచారం అనేటువంటి చెడ్డ వ్యసనముల ద్వారా, తిరుగుళ్ళు అయితేనేమి వాళ్ళ జీవితంలో ఉండి వారు వారి యొక్క జీవితంలో మంచిగా బ్రతికినటువంటి లేదా మంచిగా నివసించినటువంటి, మంచిగా నడుస్తున్నటువంటి పరిస్థితులు లేవు. ఏదో ఒక రకంగా దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుని యొక్క ప్రేమను బట్టి వారి కాడికి రక్షణకరమైనటువంటి సువార్త వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత వారు ఆ సువార్తను విన్నారు, క్రీస్తు ప్రేమను తెలుసుకున్నారు, క్రీస్తు త్యాగాన్ని తెలుసుకున్నారు, క్రీస్తు మంచితనాన్ని తెలుసుకున్నారు, క్రీస్తు చేసినటువంటి గొప్ప కార్యాలు తెలుసుకున్నారు. తెలుసుకొని వారు కూడా ప్రభువుని అంగీకరించినటువంటి వారుగా ఉన్నారు, ప్రభువుని నమ్ముకున్నటువంటి వారుగా ఉన్నారు, ప్రభు కొరకు వారి జీవితాలని త్యాగం చేయాలన్న ఆలోచన చేసినటువంటి వారుగా ఉన్నారు. అంత మాత్రమే కాదు, వారిలో ఒక ఆలోచన వచ్చింది: గతములో నా జీవితం బాగలేదు, గతములో నా కుటుంబం బాగలేదు, గతములో నా వ్యక్తిగత జీవితం అసలే బాగలేదు. ఈరోజు ఇలా నేనున్నానంటే కేవలము యేసయ్య కృప, యేసయ్య దయ అన్న ఆలోచన వారి మనసులోనికి వచ్చి, నాకులాగా ఎంతో మంది చెడ్డ వ్యసనముల ద్వారా వేసారిపోతున్నారే, చెడు తలంపుల ద్వారా వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారే, ఎవరి విషయంలోనూ కూడా మంచితనం లేనటువంటి వారుగా ఉన్నారే, వారిని రక్షించాలి, వారికి క్రీస్తు ప్రేమని తెలియపరచాలి, క్రీస్తు చేసినటువంటి త్యాగం తెలియపరచాలి, నిజమైనటువంటి రక్షకుడైనటువంటి దేవుని యొక్క గొప్పతనం తెలియచెప్పాలి అన్న ఆలోచన ఈ వ్యక్తిలో, ఈ వ్యక్తి ఆలోచనలో, ఈ వ్యక్తి మైండ్లోనికి ఆ ఆలోచన వచ్చి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్షణకరమైన సువార్త చెప్పటానికి ప్రయాణమయ్యాడు. మనం అర్థం చేసుకోవాలి, ఈ సువార్త దేనికి ఉపయోగపడతా ఉన్నది, ఈ సువార్త ఎందుకు ఒక వ్యక్తికి ఉపయోగకరంగా ఉన్నది అనేటువంటి ఆలోచన మనం చేస్తే, ఎవరైతే యేసుక్రీస్తు గురించినటువంటి మాటలు విన్నారో,
యేసుక్రీస్తు గురించినటువంటి ఆలోచన చేసి ఉన్నారు. వారి యొక్క నిర్ణయాలను మార్చుకుంటున్నారు, వారి యొక్క గుణాలను మార్చుకుంటున్నారు. యేసుక్రీస్తును నమ్ముకున్న తర్వాత, అంగీకరించిన తర్వాత మేము చెడు పనులు చేయటానికి వీల్లేదు, మేము చెడ్డ క్రియలు చేయటానికి వీల్లేదు. ఆ దేవుడే మా యొక్క హృదయములలో, ఆ దేవాతి దేవుడే మా యొక్క మనసును మార్చినాడు అన్నటువంటి ఆలోచన వారిలో ఉండి, ప్రియులారా గమనించాలి, వాళ్ళు సువార్త చెప్పడానికి ప్రయాణం అవుతా ఉన్నారు. ఈరోజు సువార్త దేనికి ఉపయోగపడతా ఉన్నది అని అంటే, త్రాగుతున్నటువంటి వ్యక్తిని మార్చగలిగింది దేవుని యొక్క సువార్త. వ్యభిచారము చేస్తున్నటువంటి వ్యక్తి జీవితాన్ని మార్చగలిగింది దేవుని యొక్క సువార్త. కుటుంబంలో శాంతి లేక, సమాధానము లేక, ఆనందము లేక, నెమ్మది లేక, ఎంతో విపరీతమైనటువంటి బాధాకరమైనటువంటి జీవితాన్ని భరిస్తూ అనుభవిస్తున్నటువంటి వ్యక్తిని తన జీవితంలో నెమ్మదిని కలగజేసింది సువార్త. ఏం చెయ్యాలో తెలియక, ఎలా బ్రతకాలో తెలియక, ఎక్కడ ఉండాలో అర్థం కాక జీవిస్తున్నటువంటి వ్యక్తి జీవితంలో స్థిరమైనటువంటి తత్వాన్ని కలగజేసింది సువార్త. ఈ సువార్త ఎంతో మంది జీవితాలను మార్చింది, దొంగలను మార్చింది, అంతకులను మార్చింది, అనేకమైనటువంటి వ్యర్థ ప్రవర్తన కలిగి జీవిస్తున్నటువంటి వారిని మార్చింది సువార్త. ఒక మనిషికి మేలు చేస్తుందే గాని సువార్త కీడు మాత్రం చేయటం లేదు. ఈరోజు సువార్తని అడ్డగించటానికి, ఈరోజు సువార్తని ఆపటానికి, ఈరోజు సువార్త మీద దాడులు చేయటానికి, ఈరోజు సువార్త మీద వ్యతిరేకంగా మాట్లాడటానికి ఏం అధికారం ఉన్నది మీకు? సువార్త వినటం వలన ఒక వ్యక్తి జీవితం మార్చబడతా ఉన్నది. ఒక వ్యక్తి మార్చబడే ఉన్నాడంటే తన కుటుంబం మార్చబడతా ఉన్నది. తన కుటుంబం మార్చబడిందంటే తనుంటున్నటువంటి ప్రాంతం కూడా మార్చబడుతుంది. తన ప్రాంతం మార్చబడతా ఉన్నదంటే ఆ దేశం మార్చబడతా ఉన్నది. ఒక దేశమును లేదా ఒక ప్రపంచాన్ని మార్చగలిగినటువంటి సామర్థ్యత సువార్తకు ఉన్నది. ఆ సువార్తలో ఏమున్నదంటే క్రీస్తు జన్మ ఉన్నది, ఆ సువార్తలో క్రీస్తు మరణం ఉన్నది, ఆ శుభవార్తలో క్రీస్తు యొక్క పునరుద్ధానం ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఆ శుభవార్తలో క్రీస్తు రెండవ రాకడ ఉన్నది. ఈ 4 విషయాలు ఒక మనిషికి అర్థమైన తర్వాత ఎలా జీవించగలగాలో అర్థమవుతుంది, ఎలా బ్రతకాలో అర్థమవుతుంది, ఏ పని చేసుకోవాలో అర్థమవుతుంది, ఎలా జీవించాలో అర్థమవుతుంది, ఎవరితోని ఎలాగ ఉండాలో అర్థమవుతుంది, ఎక్కడ పోయి ఉండాలో అర్థమవుతుంది. ఒక వ్యక్తి జీవితంలో సువార్త మేలే చేస్తుంది కానీ కీడు మాత్రం చేయటం లేదు. ఇది ఆత్మకి రక్షణ, శరీరానికి రక్షణ, కుటుంబానికి రక్షణ, ఆయన ఉంటున్న ప్రాంతానికి లేదా ఆమె ఉంటున్న ప్రాంతానికి రక్షణ, ఆ రాష్ట్రానికి రక్షణ, ఆ దేశానికి రక్షణ, ఓల్ ప్రపంచానికి రక్షణ. జ్ఞాపకం చేసుకోండి, సువార్త చెప్పటానికి ఎంతో మంది సేవకులు, ఎంతో మంది పాస్టర్స్, ఎంతో మంది సేవకురాళ్ళు, ఎంతో మంది యవనస్తులు సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. అనేక మంది మార్చబడాలి అని, అనేక మంది మేలు అనుభవించాలి అని, అనేక మంది వారి దుష్క్రియల, వారి దుష్ప్రవర్తన నుంచి, వారికి అర్థమైన స్థితిగతుల నుంచి బయటికి రావాలి అని సువార్తను ప్రకటించేటువంటి వారు ఎందరో ప్రయాణం అవుతా ఉన్నారు. సువార్త ప్రకటించే వారికి మనం సహాయం చేయాలి, సువార్త ప్రకటించే వారికి మనము చేయూతనివ్వాలి, సువార్త చేస్తున్నటువంటి వారిని ఎంకరేజ్ చేయాలి, సువార్తను చేస్తున్నటువంటి వారిని గుర్తెరగాలి. ఈ ప్రపంచంలో నువ్వు యేసు ప్రభువుని నమ్ముకొని మౌనంగా ఉన్నావేమో, నువ్వు మౌనంగా ఉండటానికి వీల్లేదు. నీ వంతుగా నీవు సువార్త చేయాలి, నీ వంతుగా నీవు సహకారం అందించాలి, నీ వంతుగా నీవు దేవుని యొక్క పని, ఆయన రాజ్యం వ్యాప్తి కొరకు ఈ లోకములో నీ వంతుగా నీవు పని చేస్తూనే ఉండాలి. నీ పని నువ్వు చేసుకుంటూ దేవుని యొక్క పనిలో ఏదో ఒక రకంగా పాలి భాగస్థులం అవ్వాలి. చాలా మంది చేస్తున్నటువంటి పని ఏమిటనంటే, నమ్ముకున్న తర్వాత, రక్షించబడిన తర్వాత, ఉద్యోగాలు వచ్చిన తర్వాత, వివాహాలు అయిన తర్వాత, ఏదో సంపాదన విషయంలో ఏదో పని చేసుకుంటున్న తర్వాత
క్రీస్తును మర్చిపోతూ ఉన్నారు, దేవుణ్ణి మర్చిపోతూ ఉన్నారు. వారు వంతుగా వారు సహకారం అందించటం లేదు. వారు వంతుగా వారు దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు ఒక అడుగు కూడా వేయటం లేదు. కానీ దేవుడు నీతో పని ఉందని చెబుతా ఉన్నాడు. నీతో పని ఉందని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ పనులు ఎన్నున్నప్పటికను దేవుని పని విషయంలో నీ వంతుగా ఏదో ఒక సహకారాన్ని అందించాలి, ఏదో ఒక పని చేసేటువంటి వ్యక్తిగా ఉండాలి. క్రీస్తు నిన్ను రక్షించుకున్నది మౌనంగా నిన్ను ఇంట్లో ఉంచటానికి కాదు, నిన్ను రక్షించుకున్నది మౌనంగా నీవు నీ పని చేసుకోవటానికి కాదు. క్రీస్తు నిన్ను రక్షించుకున్నది నీకులాగా 10 మంది మార్చబడాలి, నీకులాగా 10 మంది ఆత్మీయత స్థితిలో ఎదగాలి, నీకులాగా 10 మంది పరలోకానికి వచ్చేవారుగా ఉండాలి. కనుక జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని పిల్లలారా, సువార్త ప్రకటించకపోతే, సువార్త చెయ్యకపోతే నాకు శ్రమ అని పౌలు భక్తుడు అన్నాడు. సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ అన్నాడు. ఈరోజు మనం సువార్త ప్రకటించుకోకుండా, ఈరోజు మనం సువార్త చెప్పుకోకుండా, ఈరోజు మనం సువార్త అనేటువంటిది స్ప్రెడ్ చేయకోకుండా ఉంటే అది మనకు శ్రమగానే భావించుకోవాలి. ఏదో ఒక రకంగా నువ్వు ఉంటున్న ఇంటి చుట్టూ ఉన్నటువంటి వారికి నువ్వు సువార్త చెప్పే వ్యక్తిగా ఉండాలి. నువ్వు ఎక్కడైతే పని చేస్తా ఉన్నావో నీతో పాటు పని చేస్తున్నటువంటి వారికి నువ్వు సువార్త చెప్పేటువంటి వ్యక్తురాలుగా ఉండాలి. నువ్వు ఎక్కడైతే ఉద్యోగం చేస్తా ఉన్నావో, ఏ ఆఫీసులో అయితే నువ్వు ఉన్నావో ఆ ఆఫీసులో కూడా నువ్వు సువార్తను చెప్పేటువంటి వ్యక్తురాలుగా ఉండాలి. నువ్వు ఎక్కడైతే పొలం పనులకు వెళ్తున్నావో, ఎక్కడైతే వ్యాపారములు చేస్తున్నావో, ఎక్కడైతే ఉద్యోగాలు చేస్తా ఉన్నావో, ఎక్కడైతే నీవు పని చేస్తున్నావో ఆ ప్రాంతంలో నీకు తోచినంత మట్టుకి, నీకు ఆలోచన వచ్చినంత మట్టుకి రక్షణకరమైన సువార్త ప్రకటించాలి. దేవుడు చేసిన మేలును వివరించాలి. నీ పట్ల చేసిన మేలులు, నీ కుటుంబం పట్ల చేసిన మేలులు, నీ ఎడల చూపించిన ప్రేమ, నీ కుటుంబం ఎడల చూపించిన ప్రేమ ఇతరులకి చెప్పటానికి దేవుడు నిన్నే వాడుకుంటాడు. నువ్వు అలాగ మౌనంగా ఉండొద్దు. ఏదో ఒక విషయంలో, దేవుణ్ణి మహింపరిచే విషయంలో, సువార్త ప్రకటించే విషయంలో, సువార్తను వెదజల్లే విషయంలో నీ వంతుగా నువ్వు పని చేస్తూ ఉండాలి. ఈ మాటలన్నీ కూడా దేవుడు మన హృదయములలో ఫలింపు చేయునుగాక.